అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితికి అసలు ఏం చేయాలి? ఏం చేస్తే విఘ్నేశ్వరి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎలాంటి పూజలు కానీ, వ్రతాలు కానీ, కనీసం గృహప్రవేశాలు ఏది కూడా, ఏ శుభకార్యమైనా కూడా ముందుగా ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తుంటాము. అలాంటి విఘ్నేశ్వరుని వినాయక చవితి రోజు ప్రత్యేకంగా పత్రి పూజ చేసి, అలాగే పసుపు గణపతిని చేసి, అక్షతలతో స్వామివారిని పూజించి 21 రకాల పత్రులతో స్వామివారికి ఈరోజు అర్చించిన, కనీసం ఆరాధించినా కూడా అంతులేని ప్రతిఫలం అయితే దక్కుతుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ అసలు వినాయక చవితికి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన నియమం ఏంటంటే, స్వామివారికి గుంజిళ్ళు అనేది తీయడం చాలా ప్రధానమండి. ఎందుకంటే ఈరోజు ఎవరైతే గుంజిళ్ళు తీస్తారో స్వామివారికి చాలా ఆనందం కలిగి వారిని తొందరగా అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 21 లేదా వారి శక్తి మేరకు 108 ఇలా ఏవన్నా తీయచ్చు. కనీసం ఓపిక లేదు అనుకున్న వాళ్ళు కనీసం 5 గుంజిళ్ళన్నా తీయండి. ఇంకా ఈ వినాయక చవితి రోజు మన ఇళ్ళల్లో ఎవరైనా పిల్లలైతే ఎవరైతే ఉంటారో వారి పుస్తకాల్ని, వారి చదువుకునే పుస్తకాల్ని ఈ పూజలో పెట్టి, అంటే పూజలో పెట్టడం అంటే అక్కడ పెట్టేసేయడం కాదు, పక్కన ఎక్కడన్నా పెట్టి మాకు చదువు రావాలనేసి పిల్లలకి చెప్పి వారి చేత మొక్కించుకుని వారి చేత గుంజిళ్ళు తీయడం అలవాటు చేయండి. ఇప్పటివరకు ఎవరన్నా చేయకపోతే ఇప్పటి నుంచైనా అలవాటు చేయండి. ఇంకా ప్రతి ఒక్కరు చేస్తున్న వాళ్ళైతే చాలా సంతోషం. అంటే మన చిన్నప్పుడు కూడా మన పేరెంట్స్ వచ్చేసి మనల్ని పుస్తకాలు, అంటే నేనైతే చాలా పెట్టుకునేదాన్నండి. దేవుడి దగ్గర పుస్తకాలు పెట్టి గుంజలు తీసుకునే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకా ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ మనం చెప్తేనే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు అలవాటు చేయండి. ఇంకా ఈ విధంగా ఎవరైతే గుంజలు తీస్తారో వాళ్ళకి పరిపూర్ణ అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. కాబట్టి గుంజలు అనేది తీయడం అలవాటు చేసుకోండి. వినాయక చవితి రోజు ఎవరైతే గుంజలు తీస్తారో వారికి స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శీఘ్రంగా కలగడానికి ఇదొక్కటే మార్గం అండి. ఈరోజు పత్రి పూజ మరియు గుంజిళ్ళు ఎవరైతే తీస్తారో వారికి సర్వదా సమకల శుభాలు ఆ విఘ్నేశ్వరుడు కలుగు చేస్తాడు. మనం చేసే పనులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆ భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి. 21 పత్రులు ఖచ్చితంగా దొరికితే కనీసం 5, 9, 11 ఇలా ఏ పత్రులైనా కనీసం కుదరని వాళ్ళు ఒక్క పత్రిక దొరకకుండా ఉండదు. కాబట్టి పత్రి పూజ తప్పకుండా చేయండి. గుంజలు కూడా తీయండి. గరిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా చూసుకోండి. గరిక అంటే స్వామివారికి చాలా ప్రీతికరం కాబట్టి గరిక అనేది తప్పకుండా ఉండాలి. అలాగే తెల్ల జిల్లేడు మాల కుదిరితే అది కూడా అలంకరిస్తే స్వామివారికి చాలా చాలా ప్రీతికరం. కాబట్టి ఇవన్నీ ఆచరించి మీ ఇంట్లో కూడా వినాయక చవితి సంతోషంగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో తప్పకుండా కలుద్దాం. అసలు వినాయక చవితి రోజు చేయకూడని పని ఏంటో, అంటే వినాయక చవితి రోజు కొన్ని పనులు చేయకూడదండి, అవేంటో తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేద్దాం. అంటే ఇప్పటికీ లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఏం చేయకూడదు అనేది తప్పకుండా చేస్తాను. ఆ విషయం మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను చేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.